దేవర ట్రైలర్ ఎలా అనిపిస్తుంది అన్న? ట్రైలర్ అయితే అదిరిపోయింది. కోటాల శివ కమ్ బ్యాక్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ ఆచార్య ఎవరికైనా ఒక ఓటమి తర్వాత గెలుపు కోసం కసిగా ప్రయత్నిస్తారు. అలా అనిపించింది కోటాల శివ రైటింగ్ కానీ డైలాగ్స్ కానీ ఎన్టీఆర్ని చూపించడం విధానం కానీ. మాది కడప అండి. యాక్చువల్గా కడపలో రవి థియేటర్ అని ఉంటుంది. ఎన్టీఆర్కి ఫుల్ ఫ్యాన్స్ అండ్ ఏటలు మేకలు ఇవన్నీ కోస్తారు. ఇంకా అంటే కడప రవి థియేటర్లో అంటున్నారు మీరు? ఓకే, ఆటలు మేకలు కూడా కోస్తారా? ఎన్టీఆర్ బాలకృష్ణ సినిమాలకి కడపలో బీభత్సమైన ఫ్యాన్స్. ఇంకా థియేటర్లు అయితే ఈ ట్రైలర్కి థియేటర్లు ఆల్రెడీ అక్కడ థియేటర్లోనే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్కి అయితే ఫుల్ పండగ. నేనైతే యాక్చువల్గా వెంకటేష్ ఫ్యాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్, బీభత్సమైన ఫ్యాన్స్ అండి. చిన్న చిన్న ఊళ్ళలో నుంచి కడపకు వచ్చి సినిమా చూస్తారు. ఆ లెవెల్కి ఎప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఇప్పుడు ఈ దేవరాతో మళ్ళీ ఎన్టీఆర్ అలా కంబ్యాక్ ఇస్తారని అనుకుంటున్నాను. ఓకే, అండ్ అంటే ట్రైలర్ చూస్తేనే ఈ విధంగా ఉంటే సినిమా లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న? ఎందుకంటే ఎన్టీఆర్ గారికి RRR వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యారు. కోటాల శివ గారికి ఒక ఆచార్య లాంటి అప్ అండ్ డౌన్ ఉంది. ఆయన కసిగా ఈ దేవర సినిమా మీద ఇంట్రెస్ట్ పెట్టి మంచిగా తీశారని ట్రైలరే చెప్తుంది. ఆయన రైటింగ్ ఏందో. ఎందుకంటే యాక్చువల్గా నాకు స్టోరీస్ అంటే ఇష్టం, నేను రాస్తాను. స్టోరీ వైజ్గా ఆయన బెస్ట్ అనిపించుకున్నారు కోటాల శివ కాబట్టి నాకు చాలా ఇష్టం కోటాల శివ గారు. డైరెక్టర్గా కూడా ఆయన జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ అండ్ కోటాల శివ కాంబినేషన్ సూపర్ ఉంది కాబట్టి హ్యాట్రిక్ అవుతుందని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఓకే, అండ్ సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ ఎలా అనిపిస్తున్నారు మీకు? సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ కాంబినేషన్ బాగుంది. ఎందుకంటే బాలీవుడ్ నుండి వచ్చిన ఇప్పుడు చాలామంది విలన్స్ మంచిగా చేస్తున్నారు. బాబీ డేల్ కానీ వీళ్ళంతా బాగా చేస్తున్నారు. అండ్ మొన్న స్మార్ట్ శంకర్లో సరిగ్గా సంజయ్ దత్ యూస్ చేసుకోలేదు, కానీ యూస్ చేసుకుని సంజయ్ దత్ కూడా మంచి విలనే అవుతారు. సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్లో మంచి కంబ్యాక్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆదిపురుష్ పోయింది, అది సమ్ గ్రాఫిక్స్ వల్ల ఆదిపురుష్ పోయినా సైఫ్ అలీ ఖాన్ కంబ్యాక్ ఇస్తున్నారని ఆశిస్తున్నాను.